హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక కొత్త వ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. అండ్ ప్రజెంట్ అయితే నేను సంతు అమ్మల నుంచి పలాస వెళ్తున్నా ఒక చిన్న పని మీద. అండ్ అక్కడికి వెళ్ళాక ఆ పని ఏంటో అనేది చూపిస్తాను. లెట్స్ గో. అండ్ నేను మా ఫ్యామిలీ అంటే మా సంధ్య వాళ్ళ ఫ్యామిలీ, పునర్వి, గాంధీ, సూరి, మేమంతా ఆటోలో వెళ్తున్నాం. కదా షుగర్ ఇట్లా అవుతుంది వాటర్ బాటిల్. గైస్, ఫైనల్లీ నేనైతే రీచ్ అయిపోయాను పలాస. అండ్ నా ఆపోజిట్లో ఉండేది హాస్పిటల్, కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ అనమాట. ఈ హాస్పిటల్ పేరు డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్. చూడండి, చూపిస్తాను. సో ఇది 1 2 3 4 5 మొత్తం గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి 5 ఫ్లోర్ బిల్డింగ్ ఇది. అండ్ మా ఆటో అయితే ఇక్కడ ఆపేసాం. అండ్ ఇక్కడ ఇదంతా పార్కింగ్ ఏరియా ఇది. గైస్ చూడండి, చాలా నీట్గా అండ్ హైజీనిక్గా అయితే హాస్పిటల్ అనేది ఉంది. నేను చూపిస్తాను. అండ్ ఇది అవుట్ పేషెంట్ కిడ్నీ హాస్పిటల్, అవుట్ పేషెంట్ అనమాట. అండ్ అది ఇన్ పేషెంట్. అక్కడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకొని అదంతా అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి అవుట్ అవ్వచ్చు. చూసారా గాయస్, ఈ హాస్పిటల్ ఆపోజిట్లో అయితే పార్క్ టైప్ చేసి ఉన్నారు. పేషెంట్లు తలుకోలు ఎవరైనా వచ్చి ఉంటే ఇక్కడ కూర్చోవడానికి. అండ్ చూడండి, ఇక్కడ నుంచి వ్యూ అయితే. పునర్వి, నీకు ఎలా నచ్చింది హాస్పిటల్? బాగా నచ్చింది. బాగా నచ్చిందా? ఎవరున్నారు ఇక్కడ? ఇక్కడ హరిమమ్మ ఉంది. ఇక్కడ అయ్యి ఉన్నారా? యశోదమ్మ ఉంది. ఉందా? వెళ్దామా హాస్పిటల్ లోపలికి? వెళ్తామా? మైక్ చూడు. ఓకే, ఇటు చూడు. ఓకేనా? మాట్లాడు. వెళ్దామా? పద. సో ఇతను ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. గుర్తుగా అతని స్టాట్యూ అయితే ఇక్కడ పెట్టారు. సో అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడ ఇన్ పేషెంట్. ఆ లోపలికి వెళ్ళి లోపల ఏం ఉందో కూడా చూద్దాం. లే అయ్ రా రా. కాలిందా? కాలిందా? మీకు అలాగే వెళ్ళరా. ఏటే మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు నువ్వు? దాదా గైస్, ఫైనల్లీ లోపలికైతే వచ్చేసాం. ఎంట్రన్స్ గేట్లోనే ఒక మ్యాప్ అనేది ఉంటుంది. సో ఇది అవుట్ పేషెంట్ అని చూపించాను కదా. అండ్ ఇలా నడిచి వచ్చేసి ఇక్కడ ఇన్ పేషెంట్. నేను ఇప్పుడైతే ఇలా వచ్చాను ఈ లోపలికి. అండ్ ఇక్కడ ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో ఎంట్రన్స్, ఫ్లైయర్, వెయిటింగ్ రూమ్ అండ్ అడుగా. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్. అండ్ సెకండ్ ఫ్లోర్లో నెఫ్రాలజీ వార్డ్. అండ్ థర్డ్ ఫ్లోర్లో ఓటీ కాంప్లెక్స్. అండ్ ఫోర్త్ ఫ్లోర్ పే రూమ్ అండ్ యూరాలజీ వార్డ్. గైస్, మనం అయితే నెఫ్రాలజీ వార్డ్ దగ్గరికి వెళ్ళాలి, సెకండ్ ఫ్లోర్కి. గైస్, వెళ్తున్న కొద్దీ చాలా నీట్గా ఈ హాస్పిటల్ ఏమో చాలా నీట్గా అండ్ క్లీన్గా ఉంది. అండ్ డైరెక్షన్స్ ఏది ఎక్కడ ఉన్నాయి, ఏ వార్డ్ ఎక్కడ ఉందనేది చాలా యూస్ఫుల్ డైరెక్షన్స్ అయితే ఇచ్చారు. అంటే పేషెంట్కి, తర్వాత పేషెంట్ రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా సరే కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా క్లీన్గా ఇచ్చున్నారనమాట. అండ్ నేను ఇప్పుడైతే లిఫ్ట్ యూజ్ చేయట్లేదు, బస్ స్టైర్స్తో రూపు వార్డులోనే నేను వెళ్తున్నా. అండ్ గైస్ చూడండి, ఇక్కడ స్టీల్ రాడ్స్ అనేది పెట్టారు. ఇది పేషెంట్కి అలా పట్టుకొని అలా పైకి వెళ్ళడానికైతే ఈజీ ఉంటుంది. సో ఇది నాకు బాగా నచ్చింది. ఇటువైపు అండ్ ఇటువైపు అండ్ దాని కింద అక్కడ కూడా పెట్టున్నారు. మా పునరుకి అక్కర్లేదు, హ్యాపీగా పైకి ఎక్కేస్తుంది.
గైస్ ఫైనల్లీ నెఫ్రాలజీ వార్డ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఈ వార్డ్ ఇక్కడ ఉంటుంది. నెఫ్రాలజీ 20 బెడ్స్ ఈ లోపల ఉంటుంది. ప్రజెంట్ వెళ్దాం. ఇది టోటల్గా బెడ్స్ ఇలా ఉన్నాయి. గైస్ ఈ కన్స్ట్రక్షన్ చూడండి, అది గ్రౌండ్ ఫ్లోర్. సో ఇలా వస్తే టోటల్గా పైన లైట్ వేస్ట్ ఇంకా డైరెక్ట్ సన్లైట్ పడేటట్టు చేశారు పైన రూఫ్లో. గైస్ స్టేజ్ చూడండి, టైల్స్తో వేశారు, చాలా నీట్గా అండ్ క్లీనింగ్గా ఉంది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాను ప్రజెంట్. బయటికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేది. అండ్ ఇది లిఫ్ట్ ప్రజెంట్ అయితే ఆపేశారు. వర్క్ అవుతుందో లేదో కూడా తెలియదు. ఓకే, వర్క్ అవుతుంది. అండ్ 30 మందికి అయితే పట్టే ఛాన్సెస్ అది ఉంది అన్నమాట దీంట్లో. ఇది గ్రౌండ్ ఫ్లోర్ గైస్. ఫుడ్ పార్సల్ అయితే 130 రూపీస్ తీసుకున్నారు. దాంట్లో ఏ ఉన్నాయని నేను చూపిస్తాను. పులిహోర, ఏదో పకోడీ, చారు, పప్పుచారు, చిప్స్, పేరు, మళ్ళీ పప్పుచారు, మళ్ళీ అవుట్ పేషెంట్ యొక్క బయటది ఇది చూడండి. ఇక్కడ ఇవన్నీ కార్లు అవన్నీ పార్క్ చేసి ఉంటాయి. ఎందుకనంటే డైరెక్ట్గా పేషెంట్ని వెహికల్లో తీసుకొని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ అక్కడ ఇన్ పేషెంట్ దగ్గర వెహికల్స్ అనేది అవైలబుల్ ఉండదు. సో అవుట్ పేషెంట్ డోర్ దగ్గరికి అయితే మనం అవుట్ అయితే ఈజీ అవుతుంది ట్రావెలింగ్ అనేది దేనికైనా సరే. చూడండి చాలా బాగుంది. అండ్ అక్కడైతే మా సూర్య వాళ్ళందరూ ఉన్నారు. గైస్ ఫైనల్లీ అమ్మమ్మని కలవడం అయితే జరిగింది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు టైం అయితే 2:58 అయింది. అండ్ ఇంటికి వెళ్ళేటప్పుడు 4:35 అయిపోతుంది. గైస్ మా మమ్మీ అండ్ మా అమ్మమ్మ వీళ్ళిద్దరు అయితే ఈ హాస్పిటల్ దగ్గర ఉండిపోతారు. అండ్ పెండింగ్ నేను, సంధ్య, సూరి, గాంధీ అండ్ పునర్వి మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం. నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా గైస్ ఈ హాస్పిటల్ని. అండ్ హాస్పిటల్ ప్లస్ రీసెర్చ్ రెండు కలిపి ఒకే దగ్గర చేశారు. ఈ హాస్పిటల్ కోసం చాలా సంవత్సరాల నుంచి పోరాడారు ఇక్కడ ఉండే ప్రజలు. ఎందుకంటే ఇక్కడ ఉండే వాటర్లో కొంత ఫ్లూయిడ్ అనేది దానివల్ల అంటే వాటర్లో కొంచెం కల్తీ ఉండడం వల్ల, నేచర్గా ఉండే వాటర్లోనే కల్తీ ఉండడం వల్ల ఇక్కడ ఉండే ప్రజలు ఏమవుతున్నారంటే ఇట్లనే బాధకు గురవ్వడం, తర్వాత కిడ్నీలు ప్రాబ్లమ్స్, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ రావడం వల్ల సో ఇక్కడ నుంచి హాస్పిటల్ మళ్ళీ చాలా లెంత్ దూరం వెళ్ళాలంటే కష్టం కాబట్టి సో ఇక్కడే మనకు హాస్పిటల్ కావాలని గవర్నమెంట్ డిమాండ్ చేసిన తర్వాత చాలా ఏళ్ళ తర్వాత ఈ హాస్పిటల్ కట్టడం జరిగింది. గాయస్ ఇక్కడ చూడండి, హాస్పిటల్ బ్యాక్ సైడ్ అయితే లిక్విడ్ ఆక్సిజన్ అనేది పెట్టారు. కెపాసిటీ 10 కిలోలీటర్స్ అండ్ MAWP 17 బార్ అనమాట ఇది. సో ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, అంటే లిక్విడ్ ఆక్సిజన్ అనమాట. గైస్ ఫైనల్లీ నేను ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు టైం ఎంత అయింది అనేది మీకు చూపిస్తాను. ఇంటి లోపలికి వెళ్ళి చూడండి, మీకు టైం చూపిస్తాను. ఎంత అయింది? 6. సో 5 to 6 అయిందనమాట టైము. జస్ట్ ఇప్పుడే అలా దిగేసి వచ్చాను. ఆ హాస్పిటల్ అయితే చాలా నీట్గా ఉంది. అండ్ చాలా దూరం నుంచి కూడా చాలామంది వస్తున్నారు. బెంగళూరు సైడ్, హైదరాబాద్ సైడ్, విజయవాడ సైడ్ ద బెస్ట్ హాస్పిటల్ అనేసి. సో ఇలానే కంటిన్యూ చేసి ఆ హాస్పిటల్ పేరు తేవాలని కోరుకుంటున్నాను. అండ్ ఇదే చాలా సింపుల్ వ్లాగ్ ఈరోజు అయితే. రేపటి వ్లాగ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. అంతవరకు సెలవు, బాయ్.